7వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం ప్రియులారా, మరి చాలా ప్రాముఖ్యమైంది విశ్వాసులకి. ఏం పుస్తకం అయ్యా దీని పేరు? అపోస్తలుల. అపోస్తలు అంటే ఎవరు? శిష్యులా? శిష్యులు అంటే ఎవరు? సురేష్ చెప్పాడా? దేవుని చేత ఇక్కడేం మార్కులు రావు 10th క్లాస్లో లాగా నువ్వేమని చెప్తే. దేవుని చేత ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో పంపబడినటువంటి వారిని ఏమంటారమ్మా? అపోస్తలు అంటారు. దేవుడు మనలందరం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 1 పేతురు 2:9 ఏమంటుంది? మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన యేసయ్య తన వెలుగులోనికి పిలిచాడంట. పిలిచాడు కాబట్టి ఆయన యొక్క గుణాతిశయములు మనం ఏం చేయాలమ్మా? ప్రచురం చేస్తున్నారు. ఆఫీసుల్లో ప్రచురం చేస్తున్నారు. మన చుట్టుపక్కల కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు అరుచుకుంటా కీచులు ఆడుకుంటా ఉంటే మన పక్కింటి వాళ్ళు వింటారు, అబ్బా ఎంత మంచి సువార్తో కదా. ఆ సువార్త విని రక్షణలోకి వస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. చాలామంది కామన్ సెన్స్ కూడా ఉండదు. ఏదైనా చిన్న చిన్నవి ఇళ్లలో ఏదైనా ఉంటాయి అనుకోండి, అవి సమసిపోతూ ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఆ కీచులాట 1 రోజు 2 రోజులు 3 రోజులు అలుగుళ్ళలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ప్రియులారా గమనించండి. అయితే అపోస్తలు దేవుని చేత పంపబడిన వారంట, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. అపోస్తల యొక్క ఏంటి బాబు ఇది? ఇటు తిరిగినానా పాప ప్రైజ్, ఇటు తిరిగి చక్కగా విను, తర్వాత అల్లుకుంది కానీ. అపోస్తలు అంటే ఎవరు? దేవుని చేత పంపబడినవారు. యేసు ప్రభు వారు తను వెంబడించినటువంటి 12 మంది శిష్యులకి అపోస్తలులని పేరు పెట్టాడు. సో అపోస్తలులకంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు నేను అపోస్తలు అంటే కుదరదు. కొన్ని ఉన్నాయి, అవి పాటించినోడే అపోస్తలు అవుతాడు. సరే, అవి తర్వాత చూద్దాం. అపోస్తల యొక్క ఏంటంటే కార్యాలంట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యాక్ట్స్ అంటారు. యాక్ట్స్ అంటే ఏంది బాబు నవీన్? యాక్ట్స్ అంటే అర్థం ఏంటి? పనులు, చర్యలు కదా. యాక్ట్స్, నాట్ వర్డ్స్. మాటలు కాదు. మనందరం మాటలు ఎక్కువ చెప్తాం. మాటలు ఏమవుతాయి అంట? కోటలు దాడుతాయి. చూడండి ఎంత చక్కగా చెప్పిందో. మాటలు కోటలు దాడుతాయి. పని చేస్తున్నావా యేసయ్య కోసం? ఏమవుతాయి? ఎంతమంది సువార్త చెప్పావు? నవీన్ ఎంతమందిని ప్రభువులోకి నడిపించావు? యేసు ప్రభు నమ్మి ఎంతకాలం అయింది? ఇంకా మా ఇంట్లో ముక్కు నొప్పి, మూతి నొప్పి, పిల్లలకు బాగాలేదు, అది బాగా ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటావా సంవత్సరాల తరబడి? అవన్నీ అంతే ఉన్నాయి. నాకు తెలిసిన ఒక అబ్బాయి పగలంతా ఉద్యోగం చేస్తాడు, ఆదివారం కూడా ఉద్యోగం ఉంటుంది. షిఫ్ట్ మార్చేసుకుంటాడు. ఒక చర్చిని నడిపిస్తున్నాడు. ఒక 30 మంది పైనే సండే స్కూల్ పిల్లలు, దగ్గర 20-30 మంది చర్చికి వచ్చే విధంగా చేశాడు. పెద్దోళ్ళు కూడా నడిపిస్తున్నాడు. వాళ్ళ బాబుకి క్యాన్సర్ ఏదో సంథింగ్, తలసేమియా అంటారు. ఆ ట్రీట్మెంట్లో ఆ ఇబ్బందులు తిరుగుతూ ఉంటాడు. అది తిరుగుతూ ఉన్నా కానీ ఓ పక్క సువార్త చేస్తూనే ఉంటాడు. అర్థమైందండి? నువ్వు ఉద్యోగం చేయి కాదంటలా. నువ్వు ఉద్యోగం చేస్తూ నీ దారిలో ఉన్నవాళ్ళు, నీ కలీగ్స్, వీళ్ళందరికీ ఏం చేయాలా? యేసు ప్రభు గురించి చెప్పు. నోరు ఉంది కదా, ప్రభు ఎందుకు ఇచ్చాడు? నిన్ను రక్షించుకుంది ఎందుకు? రక్షించుకొని పలానా చోట నిన్ను ఉద్యోగాలు ఎందుకు పెట్టాడు దేవుడు? బాగా కడుపు నిండా తిని సంపాదించుకోమనే. ఎందుకని రక్షించేది నిన్ను? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆడిపోసుకోమనే, బూతులతో మరి ఇచ్చేయమనే. మారిన నీ జీవితాన్ని ఇతరులకు చెప్పి ప్రభు దగ్గరికి నడిపించాల. అపోస్తలు చేసిన కార్యాలంట ఈ పుస్తకంలో ఉన్నాయి. అపోస్తల యొక్క పనులు, అపోస్తల యొక్క మాటలు కాదు. మనందరి మాటలు ఉంటున్నాయేమో, నీ పనులు ఉంటున్నాయా? పని చేస్తున్నావా ప్రభు కోసం? ప్రియులరా, ఈ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చూడండి, కొన్ని విషయాల్ని ప్రభు మన దృష్టికి తెస్తున్నాడు. అవి చూద్దాం. 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థిస్తున్నప్పుడు మరి ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాటలు. ఆ గోత్రకర్తలు ఎవరంటే? గోత్రకర్తలు ఎవరు? ఎవరయ్యా గోత్రకర్తలు? ఎవరో తెలుసా? యాకోబా? యాకోబు యొక్క కుమారులు ఎంతమంది బాబాళ్ళు? 12 మంది.
కొన్ని బేసిక్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. యేసుప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? యేసుప్రభు సిలువలో ఎన్ని మాటలు చెప్పాడయ్యా రాజు? ఓ ఏంది చూసారా ఎంత ఫాస్ట్గా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు వారు సేవకు ముందు అరణ్యంలో ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన అయ్యా? నవీన్ చెప్తాడు, మీ అందరు కాదు. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పాకు, వాళ్ళు అన్ని తప్పులు చెప్తారు. చెప్పాడా? 40 రోజులు. యేసుప్రభు వారు సిలువకు ఎక్కక మునుపు ఎన్ని రోజులు శ్రమల గుండా వెళ్ళాడమ్మా? ఎవరు చెప్పారు? డేవిడ్ అరవిందా? 40 రోజులు కదా ప్రియమైన వాళ్ళరా. కాబట్టి కొన్ని నెంబర్స్కి బైబిల్లో ప్రాధాన్యత ఉంది. ఆ నెంబర్లన్నీ ఏదో పాటించమని నేను చెప్పట్లేదు, కానీ అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి కార్యాలు జరిగినట్లుగా చూస్తాను. ఇక్కడ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ గోత్రకర్తలంటే యాకోబు యొక్క సంతానమైన 12 మంది మరి వాళ్ళ గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ 12 మందిలో మిగిలినటువంటి వాళ్ళు ఏం చేశారో ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఆ గోత్రకర్తలు మత్సరపడి ఏం చేశారంట? మత్సరపడ్డారంట. యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేశారు. గోత్రకర్తలు సొంత అన్నలే, యోసేపు యొక్క సొంత అన్నలే, సొంతోళ్ళే, ఏమండి, రక్తం పంచుకు పుట్టినోళ్ళే, కలిసి పెరిగినోళ్ళే, కలిసి ఆడుకున్న వాళ్ళే, కలిసి కొట్టుకున్నోళ్ళే, కలిసి తిన్నవాళ్లే, ఒకే కంచంలో ఒకే ఇంట్లో. కానీ నీ మీద మత్సరపడే, అసూయపడే, ఈర్ష్యపడేటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో. అరే మా సొంతోడు కదా, ఎందుకు ఇట్ట చేశాడు అని అనుకోవచ్చు. ప్రియులారా, గూడూరులో నాకు తెలిసిన ఒక అంకుల్ వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళు పిల్లలందరూ పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. మనందరికీ తాతల వయసు వాళ్ళు, దగ్గర 65 ఏళ్ళు పైన వాళ్ళే. వాళ్ళ అమ్మ నాన్న అందరు చనిపోయిన తర్వాత ఆ ఉన్నటువంటి ఇంటి కోసం మరి జనరల్గా మగపిల్లలు పంచుకోవాలనుకుంటారు కదా. 2 కొడుకులుంటే కూతురులో 3 ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, మాకు బాగా లేకపోతే కోర్టుకి వేస్తాం కేసు అన్నారు. ఏమన్నారు? అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. మన ఇళ్ళల్లో కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా కొత్త అనుకోబాకండి బాబు, జాగ్రత్తగా ఇటేనండి, తల ఇటే చూడండి, నా వైపే చూస్తూ ఉండండి కదా, తల ఉంచుకోబాకండి అమ్మ. కాబట్టి ప్రియులరా, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా అంట ఈ గోత్రకర్తలు, యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద ఏం చేస్తున్నారంట? మత్సరపడ్డారు. యోసేపుని ఒక్కడినైనా ప్రేమించేది, వాడికి ఒక్కడికైనా మంచి అంగి, రంగురంగుల అంగి ఆయన గుట్టిస్తున్నాడు, ఆయన్నే ప్రేమిస్తున్నాడు, ఆయన్నే వెనకేసుకొస్తున్నాడు అని వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమిస్తుంటే ఆ ప్రేమను చూసి ఓర్వలేక మత్సరపడతా ఉన్నారు, అసూయ చెందుతూ ఉన్నారు, ఈర్ష్యపడతా ఉన్నారు యోసేపు మీద. నిన్ను చూచి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొంతోళ్ళు, వీళ్ళు నా కోసం నా మేలు కోరతారులే అని అనుకుంటావు నువ్వు, కానీ వాళ్ళే మొట్టమొదటి స్థానంలో ఉంటారేమో. ఎవరో అన్యుడో, నీకు తెలియనోడో, క్రైస్తవేతరుడో వచ్చి నీ మీద విరుచుకుపడ్డు, సొంతోళ్ళే అనమాట నీ మీద తిరగబడతారు. ప్రియులరా, వీళ్ళంట గోత్రకర్తలంట యోసేపు మీద ఏం చేశారు? మత్సరపడ్డారు. ఈ రోజున కూడా మత్సరపడే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. చూడండి, యోసేపుని ఏం చేశారంట? ఐగుప్తులోనికి పోవుటకు ఇంకా గొప్ప పని చేశారు. అంతటి టాప్ వాళ్ళు ఇక్కడ లేరేమో కదా మనోళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సొంతోళ్ళు మనల్ని ఇంకా అమ్మలేదేమో, అమ్మకానికి పెట్టలేదేమో కదా. ప్రియులరా, మన చుట్టూ ఉండేటువంటి మనుషులు, మన సొంత వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా నీ మీద మత్సరపడవచ్చు, అసూయపడవచ్చు, ఈర్ష్యపడవచ్చు, నీ మీద కుట్రలు పన్నవచ్చు, నీ మీద కేసులు పెట్టవచ్చు, నిన్ను రోడ్డుకి ఎడవచ్చు, నిన్ను బండబూతులతో, భయంకరమైన సంస్కృత పదజాలాలతో నిన్ను అవమానపరచొచ్చేమో.
అంతకంటే ఎక్కువగా యోసేపుని చేశారు. వినండి పాప, యోసేపుని ఏం చేశారంటే సొంత అన్నలు ఒక వస్తువులాగా అమ్మేసేసారు. మిఠాయి కొనుక్కోవటానికి మన ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి, ఎనప ముక్కలు, అవి ఏం చేసేవాళ్ళం చిన్నప్పుడు, నేనేది చేశా, చిన్న ఏదన్నా ఉంటే బండివాడు వస్తూ ఉంటాడు కదా, ఆ జిలేబీ అది పెట్టుకొని వస్తాడు అనమాట. అప్పుడు ఆ ముక్క ఒకటి వేసామనుకో, చిన్న ముక్క ఇస్తాడు, జిలేబీ ముక్క. అట్లా ఏం చేశారంట, యోసేపుని అమ్మేశారంట వాళ్ళ అన్నలు. మనుషుల యోచనలు ఇవి. నువ్వెవరైతే మంచోళ్ళు అనుకుంటున్నావో, సొంతోళ్ళు అనుకుంటున్నావో, నిన్ను బజార్కి ఈడుస్తారు, బజార్లో ఒక బలి పశువుని చేస్తారు, కాని మాటలతో నీ యొక్క జీవితాన్ని నింపేస్తారు, అందరి ముందు నిన్ను భయంకరంగా చులకన చేస్తారు. అయితే ప్రియులరా, నువ్వు యేసయ్య నమ్ముకున్న వ్యక్తివైతే, యేసయ్యతో అతుకుబడినటువంటి వ్యక్తివైతే, నీవు యోసేపు వలె ఉన్నటువంటి వ్యక్తివైతే, ఫలించడి కొమ్మగా ఉండేటువంటి వ్యక్తివైతే, నీ జీవితంలో కలిగేటువంటి అనుభవాలు, మనుషులు నీ మీద ఎన్ని తలంచినా, ఎన్ని చేసినా నీ మీద యోచనలు, దేవుని యొక్క ప్రణాళిక అత్యద్భుతమైనది అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. చేతుల పైకి తల్లు చెప్దాం, హల్లెలూయా. దేవుని ప్రణాళిక గొప్పది. మనుషులందరూ నిన్ను అణిచేయొచ్చాం, మనుషులందరూ నీ నోరుని కుక్కేయొచ్చాం, మనుషులందరూ భూస్థాపితం చేయడానికి నిన్ను ప్రయత్నం చేయొచ్చాం. ఒకవేళ నిన్ను నన్ను చంపి భూమిలో పాతేస్తారేమో, ఆ పాతేసినటువంటి భూమిలో నుంచి మన ఆత్మ లేస్తే యేసయ్య వచ్చినప్పుడు ప్రియులారా, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంట, నరకానికి వెళ్తారు. మనం మాత్రం యేసయ్య దగ్గర ఉంటాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి భయపడొద్దు, బాధపడొద్దు. యేసయ్య విషయంలో ఏం జరిగిందో చూద్దాం. ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం ప్రియులారా. చూడండి ఏం రాయబడిందో, 9వ వచనం చివరిలో ఉంది. యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ, మొట్టమొదటి విషయం చెప్తున్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. తోడుగా ఉండాల్సినోడు తోడుగా ఉండాలయ్యా. అయ్యో నా ఉద్యోగం పోయింది, అయ్యో నా డబ్బులు పోయినాయి, అయ్యో నా బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది, అయ్యో మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదే, అయ్యో అని నువ్వు మనుషుల గురించి, చుట్టుపక్కల ఉన్నటువంటి సాధనాల గురించి ఆలోచన చేస్తున్నావేమో. పాప వినండి, ఇటు వినాల, గోడ కానుకోదు, ఇటు తిరగాల. అయితే దేవుడంట ఆయనకు తోడుగున్నాడంట. మత్సరపడ్డారంట, కానీ దేవుడు మత్సరపడలా. అమ్మేశారంట, దేవుడు కూడా అమ్మేలా. వాళ్ళు దూషించారేమో, దేవుడు దూషించలా. వాళ్ళు కొట్టారేమో, దేవుడు కొట్టలా. వాళ్ళు అపార్థం చేసుకున్నారేమో, దేవుడు అపార్థం చేసుకోవాలా. దేవుడంట తోడుగా ఉన్నాడంట. ఎవరికండి? యేసేపులాగా నీ జీవితం ఉంటే ఏం చేస్తాడు బాబు? బాను అయిపోయిందా క్లీనింగ్? ఏడీను సబ్జెక్ట్ వినాలా, అప్పుడు మార్కులు వస్తాయి. సబ్జెక్ట్ వినకపోతే 0 వస్తాయి. యేసేపుకి ఎవరు తోడుకున్నారంట బాబు? దేవుడు తోడుగా ఉండాలయా. దేవుడు ఎవరు? ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు ఏం మస్తుదా? ఎవరు తోడు కావాలా? నవీన్ తోడుకుంటే సరిపోయిద్దా? నెల ఆయన 10,000 20,000 తెచ్చి సరిపోయిద్దా? దేవుడు తోడుకుండాలని నువ్వు మందిరానికి రావద్దా? వాక్యం చదవద్దా? ప్రార్థన చేయొద్దా? యేసేపులాగా ఉండొద్దా? ఎవరు తోడుగా లేకపోయినా దేవుడు తోడుగా ఉంటాడు. తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడంటే ఆయన విడువడు. ఇందాక చూసాంగా ఆరాధన వర్తమానంలో. ఒక్కసారి నువ్వు నమ్మేవా, ఆయన చేయి పట్టుకోవడానికి ప్రయత్నం చేసావా, ఆయన నీ చేయి పట్టుకుంటాడు, వదలడు. ఇంకా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు తెలుసా? ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా? 91వ కీర్తనలో ఉంటుంది. ఏముంటుంది? 91వ కీర్తనలో ఎప్పుడు తోడుగా ఉంటాడు అది చెప్పాలి మనం. శ్రమల్లో నేను అతనికి, శ్రమల్లో మనకందరూ వదిలిపెట్టేస్తారే. శ్రమల్లో మనం అసలు చూడమే. పాస్టర్ గారు ఉన్నా కానీ చూడమే. మనం బిజీ కదా, పొద్దున్నే సాయంత్రం దాకా. అవుతాయి అంతేనా? ఫుల్ బిజీ కదా, మనం బిజీ షెడ్యూల్స్. శ్రమల్లో మనం అనుకుంటాం, అబ్బా వీళ్ళు బలి తోడుకుంటారు, వీళ్ళు బలి తోడుకుంటారు, అబ్బా వీళ్ళు నా కోసం ప్రాణం వేస్తారు. పాస్టర్ గారు మీకోసం ఏమన్నా వస్తే గుండెని చీల్చిస్తామంటారు చాలామంది. గుండె కాదు కదా, ఏమండి, అరటికాయ చీల్చెవరు, అరటి పండుగ నోచుకోవాలా.
అంటే మీలో చాలామంది ప్రేమ చూపించారు కాదంటారు, మరి కొంతమంది కాదు. బంధువుల్లో, మిత్రుల్లో, శ్రేయోభిలాషుల్లో చాలామందిని నేను గమనించా. చాలామంది బయటపడిపోయారు. అందరూ మేము ఇది అని చూపించేశారు, అంతే, చూపించకుండానే చూపించేశారు ప్రియులారా. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? తమ సొంత అన్నలు మత్సరపడ్డారంట, అమ్మేశారంట, కొట్టి హింసించి గుంటలో పడద్రోసి ఇష్మాయిలీలు వస్తుంటే అమ్మేశారు వాళ్ళకి. కానీ దేవుడంట అతనికి ఆ శ్రమల్లో ఎట్లున్నాడు బాబు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున నీకు ఆయన తోడుగా ఉండటానికి వాగ్దానం చేస్తున్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి? శ్రమలో ఉంటాం కాదు, నువ్వు ఎగ్జాక్ట్గా యోసేపులాగా ఉండాలా. అంటే మనందరం పేర్లు మార్చుకోవాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎట్లా ఉండాలమ్మా? అంటే రిజిస్టర్లో పేర్లు మార్చుకోమంటలా, మన జీవితం యొక్క పేరు మారాలా, యోసేపులాగా ఉండాలి. యోసేపు అంటే ఫలించడి చెట్టు కతుక్కొని ఉన్న, చెట్టులో ఉన్న కొమ్మ, చెట్టులో ఉండే కొమ్మకుంటే నువ్వు ఫలాలు ఫలిస్తావు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉండకపోతే కష్టం కదా. ఇందాక ఒక కీర్తనలో చదివాం కదా, ఏం చదివామండి? 124వ కీర్తనలో మనం మొదటి 2 వచనాలు చదివాం కదా. ఏముందమ్మా అక్కడ? మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు, వారి ఆగ్రహం మన పైన రగులుకొల్లినప్పుడు యెహోవా మనకు, వారు మనలను ప్రాణముతోనే. ఎంత గొప్ప దేవుడు అండి ప్రియులరా. ఆయన మనకు తోడై ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన తోడు లేకపోతే కష్టం, ఆయన కాపాడకపోతే కష్టం. కుక్కలు నక్కలు మనల్ని చీల్చి చెండాడేస్తాయి ప్రియులారా. 91వ కీర్తనలో కూడా మనం ఆ విషయాన్ని గమనించవచ్చు కదండి. 91వ కీర్తన 15వ వచనం 2వ భాగంలో ఉంటుంది. శ్రమలో నేను అతనికి అతనికి ఎవరికి తోడుగా ఉంటాడంట? దావీదుకా? నిద్రపోకండి అందుకనే వినండి, ఇక్కడే ఉండి వినాలా. సబ్జెక్ట్ ఇక్కడే ఉన్నాం, ఏదో చెప్పేస్తున్నారు. శ్రమలో నేను ఎవరికి తోడుగా ఉంటా అన్నాడు? యోసేపుకు తోడుగా ఉన్నాడంట. ఇప్పుడు నువ్వు నేను కూడా యోసేపు లాగుంటే మనకు కూడా తోడుగా ఉంటాడు ఆయన. ఆయన ఏమి స్వార్థపరుడు కాదు, ఒకళ్ళకు తోడుగా ఉండి ఒకళ్ళు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. శ్రమల్లో కూడా నీ చుట్టూ ఎన్ని శ్రమలు ఉన్నా కానీ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ అపార్థం చేసుకున్నా కానీ, అందరు విడిచిపెట్టేసినా కానీ, అందరు నీ మీదకి గయ్యమని ఎగల్లాగా, దోమల్లాగా చుట్టూ వచ్చేసినప్పటికి కూడా, నిన్ను ఎంతగానో వ్యధపరిచి బాధపరిచి అణిచేసినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ ఇన్ యువర్ ట్రబుల్ అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన తోడుగా ఉండే దేవుడు, తోడుగా ఉంటాడంట. యోసేపుకి తోడుగా ఉన్నాడు, శ్రమలో తోడుగా ఉన్నాడు, గుంటలో తోడుగా ఉన్నాడు, అమ్మి వేసినప్పుడు తోడుగా ఉన్నాడు ప్రియులరా. ఏమండి? పోతీఫర్ ఇంట్లో తోడుగా ఉన్నాడు. ఏమండి? నింద వేసినప్పుడు, పోతీఫర్ భార్య నింద వేసినప్పుడు తోడుగా ఉన్నాడు లేదా? ఏమండి? మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం దేవుడు వదిలిపెట్టేసాడేమో అన్నాను అనుకుంటాం. అటువంటి శ్రమల్లో నువ్వు వేడ పడిపోతావని అనిపి ఏం చేస్తానంటే ఆయన ఎత్తుకొని నడిపించాడని ఒక ఆయనకి కల వచ్చింది కదా, చెప్పాను నేను చాలాసార్లు. నడుస్తుంటే బీచ్ దగ్గర కొన్ని చోట్ల 4 అడుగులు గుర్తులు ఉన్నాయి, కానీ కొంత దూరం అయిన తర్వాత 2 అడుగులు గుర్తులే. అతను ఏడుస్తూ అడుగుతున్నాడు, ప్రభువా నాకు శ్రమలు బాధలు వచ్చినప్పుడు నేను నిన్ను విడిచిపెట్టేశానా, లోకంలో పడిపోయానంటే. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఒరే నాయనా అట్లా కాదు, నువ్వు నాతో నడుస్తున్నావు, కొంతకాలం అయితే శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వాటిల్లో నువ్వు నడవలేని స్థితిలో ఉంటే నిన్ను ఎత్తుకొని నేను నడిచాను, నిన్ను నా గుండెలకు ఆనించుకొని నేను ఎత్తుకొని నేను శ్రమతో నడిచా, నీ శ్రమ అంతా నేను తీసేసుకున్నా. శ్రమలో నేను అతనికి అగ్నిగుండం వంటి శ్రమలు వచ్చినాయేమో, గుండంలోనికి యేసయ్య వచ్చేస్తాడు. సింహాల్ని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయేమో, కానీ ప్రియులారా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు, వాటి నోళ్ళను మూసేస్తాడు. శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమల్లో మీ చావు మీరు చావండి అని చెప్పి మన సొంత వాళ్ళు ఏం చేస్తారు? కొంతవరకు సహిస్తాం మనం, తర్వాత ఏమంటాం, నీ చావు నువ్వు చావు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. జనరల్గా మనం మాట్లాడే మాటలవి. కానీ యేసయ్య అలా అనలా, శ్రమలో నేను తోడుగా ఉంటా. రెండవ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, చూడండి ఏం రాయబడిందో 10వ వచనం.
7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 10వ వచనం. శ్రమలన్నిటిలో దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి శ్రమల్లో తోడుగా ఉన్నాడు. మరి శ్రమ పోవట్లేదే అని అనుకోవచ్చు. యేసు ప్రభుతో పాటుగా నావలో 12 మంది శిష్యులు ప్రయాణమై వెళ్తున్నారు. తుఫాన్ రేగింది, అలలు పైకి వస్తున్నాయి, నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. ఏసై లేకపోవట్లా, నిద్రపోతున్నాడు. ఏసై తోడుగానే ఉన్నాడు. శ్రమలో ఏసై పక్కనే ఉన్నాడు, బాగానే ఉంది. మరి ఏం చేస్తున్నాడు ఆయన అని ప్రశ్న వస్తూ ఉంటుంది మనందరికీ. ఇక్కడ చెప్తున్నాడు యోసేపు విషయంలో అంట, ఆయనకు తోడుగా ఉండటమే కాకుండా శ్రమలన్నిటిలో నుండి ఏం చేశాడంట బాబు? తప్పించాడు. హీ విల్ రెస్క్యూ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్. అన్నిటిలో నుంచి, అన్ని శ్రమల్లో నుంచి, 1, 2 కాదు, 3 కాదు, 4 కాదు, అన్నిటిలో నుంచి తప్పిస్తాడు. శ్రమలన్నింటిలో నీవు యోసేపులాగా ఉంటే శ్రమలన్నిటిలోంచి తప్పిస్తాడు. శ్రమల్లో కొన్నిటిలో నువ్వు యోసేపులాగా ఉన్నావు, కొన్నిటిలో నువ్వు ఇస్కరియోతు యోధాలాగా ఉన్నావేమో. ఏమండి? కొన్నిట్లో యోసేపులాగా ఉన్నావు, కొన్నిట్లో అననీయ సప్పీరాలాగా ఉన్నావేమో. కొన్నిటిలో యోసేపులాగా ఉండి కొన్నింటిలో ఆకానులాగా ఉన్నావేమో, దొంగ పనులు చేస్తున్నావేమో. శ్రమలన్నిటిలో యోసేపుని తప్పించాడు. అంటే యోసేపు ఏం చేస్తుంటాడు? శ్రమలన్నిటిలో ఎన్ని శ్రమలు వస్తున్నా దేవుని విడిచిపెట్టలా, దేవుని వైపే చూస్తున్నాడు, ఆయన్నే నమ్ముకుంటున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను నమ్ముకుంటే, ప్రభువు నమ్ముకుంటే ఏం చేస్తాడు? మనుషులు నమ్ముకుంటే వదిలేస్తారు మధ్యలో కదా. కొన్ని శ్రమలు బాధలు వచ్చినాయంటే పెళ్ళిళ్ళలో వాగ్దానాలు చేసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? పెళ్ళి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చాలామంది ఏమంటారు కదా, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో, అసలు చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో, వదిలేద్దాం అనుకుంటున్నా అనుకునే మాటలు మాట్లాడతారు కదండి. ఉదయం నవ్వుతున్నాడు, ఏంది ఏమని చెప్పేమైంది కదా ప్రియులారా. అయితే ప్రభు అంట శ్రమలన్నింటిలో అంట తప్పిస్తా అంట. శ్రమల్లో నీ చావు నువ్వు చావు అని వదలడు. శ్రమల్లో తోడుగా ఉంటాడు, శ్రమలన్నిటిలో నుంచి తప్పిస్తాడంట ఆయన. అందుకని ఒక కీర్తనలో దావీదు కూడా ఈ మాటలు చెప్తాడండి. ఏమంటాడు తెలుసా? ఎన్నో కీర్తనం అది గుర్తుంది ఎవరికైనా? 30 పైన ఉంటుంది. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఉత్తరమిచ్చను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను చూడండి 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా ఆయన యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు శ్రమలు అనేకములు. ఎవరికి కలుగుతాయమ్మా శ్రమలు? ఒక చిన్న శ్రమ రాగానే అందరిని విసుక్కోవటం, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఒక అమెరికాని చేసుకుంటే బాగుండేదేమో, ఒక మరి ఫ్రాన్స్ వాళ్ళు చక్కగా ఉంటారంట, ఫ్రాన్స్ అమ్మాయిని చేసుకుంటే బాగుండేదని మగపిల్లలు. ఏమండి? ఒక అమెరికాని చేసుకుంటే కోట్లలో డాలర్లు వచ్చిండే అని ఆడపిల్లలు. రకరకాల ఆలోచనలు వస్తామంట. ఎదవ బతుకు, దరిద్రుని చేసుకున్నా, దరిద్రురాలని చేసుకున్నా అని 100 అనుకుంటా ఉంటారు. ప్రియులరా, శ్రమలు అనేకం వస్తాయంట. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే యోసేపులాగా ఉంటారో నీతిమంతునికి కలుగు ఆపదలు. నువ్వు నీతిమంతురాలు కాబట్టి, యేసయ్యను నమ్ముకొని ఉన్నావు కాబట్టి ఏమండి నీకే ఆపదలు వస్తాయి. బాగా ఆపదలు అనేకములంట. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని ఏం చేస్తాడంట? 19వ వచనం. విడిపిస్తాడు. శ్రమలన్నిటిలోంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు, బయటపడేస్తాడు. అగ్నిలో నుంచి లాగినట్టు బయటపడేస్తాడు నిన్ను. ఏమండి? ఆ అగ్ని హాని కలగకుండా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఏ విధంగా తప్పిస్తాడు. సింహాల ద్వారా ఏ హాని లేకుండా దానియేలుని ఎట్లా కాపాడు, అలాగా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తాడండి? హీ విల్ రెస్క్యూ యూ. ఆయన తప్పిస్తాడు. ప్రియులరా, నువ్వు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు యోసేపులాగా ఉంటే తప్పిస్తాడు. యోసేపు పాపం చేయటానికి అవకాశాలు వచ్చినాయి, చేయలా.
ఇంత ఘోరమైన పాపం నేను ఎట్లా చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటానన్నాడు. నో, ఇది నాకు వద్దన్నాడు. ఫ్రెండ్స్ ఆఫర్ చేస్తే వద్దన్నాడు. స్త్రీ ఆఫర్ చేస్తే తప్పు చేయమని వద్దన్నాడు. వాళ్ళ అన్నలు తప్పుడు పనులు చేస్తుంటే తప్పుడు పనుల్లో అతను వెళ్ళిపోలా, ఎన్నోళ్ళు కాల. ఈ రోజున నీవు నేను కూడా యోసేపు వలె నీ పవిత్రతను కాపాడుకోవాలి. ఆయన వైపు చూడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, యేసయ్యకి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? అమ్మా నాన్నలో చెప్పక మునిపే యవనస్తులైన పిల్లలందరూ పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నారా? ఏం బాబు, పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నారా? తలసారి ఓపలేకపోతున్నారు. బాగా పొద్దున్న లేచి తింటున్నారా? కడుపు నిండా తింటున్నారు బాగా. ప్రార్థన ఏది? యోసేపుకు తోడుగా ఎందుకున్నాడు? బాగా నిద్రపోయి 10 గంటలకు లేస్తే తోడుకున్నాడా? లేడు. యేసయ్య వైపు చూచే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. శ్రమలన్నిటిలో నుంచి ఏం చేశాడంట? తప్పించాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఎన్ని సంవత్సరాలు శ్రమలు వచ్చినాయమ్మా యోసేపుకి తెలుసా? ఎన్నిసార్లు చెప్పానో యోసేపు మీద మెసేజ్ చర్చిలో. 17 సంవత్సరాలప్పుడు ఆయన వాళ్ళ అన్నల చేత హింసింపబడ్డాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి శ్రమలు. మళ్ళీ ఎప్పుడు ఆయనకు సంతోషం కలిగింది? సింహాసనం ఎక్కిన తర్వాత. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? ఎన్ని ఏళ్ళకి ఎక్కాడు ఎట్లయితే సింహాసనం మీద తెలుసా? 30 సంవత్సరాలు నిండేటప్పుడు కల్లా సింహాసనం మీద ఉన్నాడు. అంటే ఎన్నేళ్ళమ్మా గ్యాప్ మధ్యలో? 13 సంవత్సరాల శ్రమలండి. 13 సంవత్సరాల శ్రమలన్నిటిలో నుంచి అతన్ని ఏం చేశాడంట? తప్పించాడు. తప్పించే దేవుడు ఆయన. అన్ని సంవత్సరాల నుంచి శ్రమల నుంచి తప్పించిన దేవుడు నిన్ను తప్పించడా? దేవుని కోసం నిలబడలేవా? ఆయనకు ప్రార్థన చేయలేవా? ఆయన వైపు చూడవా? ఆయన మీద ఆధారపడవా? ఆయన కోసం జీవించవా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, శ్రమల్లో తప్పించినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు, చూడండి 10వ వచనం అక్కడ గమనిస్తున్నట్లయితే అపోస్తుల కార్యాలు 7:10. వెంటనే అక్కడికి వచ్చేయాలి మనం, పాయింట్ అయిపోగల. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించాడంట. ఏమండి, శ్రమలు ఒక పక్క ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఫరో ఎదుటికి తేబడ్డాడు ఒక రోజున. శ్రమలు ఉన్నప్పటికీ, శ్రమల్లో ఉన్నప్పటికీ, జైల్లో ఉన్నప్పటికీ, అందరు చేదరించుకుంటున్నప్పటికీ, అందరు అవమానపరుస్తున్నప్పటికీ, సొంత వాళ్ళందరూ కూడా ఎన్నో మాటలు అంటారు. ఏందిరా బతుకు, నీ బతుకు, నువ్వు దేవుడు అన్నావు, ప్రార్థన అన్నావు, అది చేసావు, ఇది చేసావు, ఏంది అసలు నీ జీవితంలో ఒక్క ఫలం లేదే, ఇది లేదే, అది లేదే అని ఎన్నో మాటలు అంటున్నారు. 13 ఏళ్ళు శ్రమల గుండా వెళ్ళాడు ఈయన. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు. అబ్రహాం శారాల జీవితంలో కూడా 25 సంవత్సరాల శ్రమలు. 75 సంవత్సరాల దేవుడు వాగ్దానం చేసే 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. అర్థమైందమ్మా? కాబట్టి ప్రియులరా, ఈ శ్రమలు ఉన్నప్పుడు నీ సొంతోళ్ళే అనేక విధాలుగా మత్సరపడొచ్చేమో, నిన్ను అవమానపరచొచ్చేమో. నువ్వు ఓపికతో, సంయమనంతో దేవుని వైపు చూడాలి ప్రియులరా. ఆ శ్రమలు అట్లాగే కంటిన్యూ అవుతున్నాయంట. దయను జ్ఞానమును దేవుడు ఏం చేశాయంట? ఫరో ఎదుట అతనికి అనుగ్రహించాడంట. ఫరో ఎదుట అనుగ్రహించాడు అంటే ఫరో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటట్టుగా, ఫరోకు వచ్చిన కళకు భావం చెప్పేటట్లుగా, ఫరో ఎదుటికి తేబడేటట్లుగా, ఫరో దయ చూపించటానికి. అయా కళల భావం చెప్పే ఒకడు ఉన్నాడు అని ఆయన దగ్గర పనిచేసేవాడు చెప్తే, జైల్లో నాకు కలిసాడయా, వాడు చెప్పినట్టే నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పినప్పుడు వాడిని ఇమీడియట్గా తీసుకురండి అని అన్నాడు. అంటే ఫరోకి దయగలి, అరే వాడు జైల్లో ఉన్నాడా మనకు చెప్పేది, పనికిమాలినోడా, వేరే దేశస్తుడా, హెబ్రీయుడా అని అనుకోలా. దేవుడు ఫరో యొక్క హృదయంలో ఏం చేశాడమ్మా? చాలా సందర్భాల్లో కుటుంబ కలహాల్లో, పిల్లల యొక్క జీవితాల్లో, ఏమంటే ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనలో, పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయం కానీ, భవిష్యత్తు విషయం కానీ, భార్యాభర్తల కీచులాటల్లో కానీ, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎడబాసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, ప్రియులరా మనందరం ఏదో అనుకుంటాం. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యోసేపు వలె జీవించినప్పుడు ఆ ఎడబాటును ఆయన పోగొడతాడు, కార్యం చేస్తాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ప్రియులరా ఏం చేశాడంటే దేవుడు ఫరో యొక్క హృదయంలో పనిచేసాడండి. రాజుల యొక్క హృదయాల్లో పనిచేస్తాడు. కఠినంగా తమ యొక్క హృదయాల్ని కఠినపరచుకున్న
రాతిలాగా బండలాగా చేసేసుకున్నటువంటి ఆడపిల్లల హృదయాలను మెత్తనిగా చేస్తాడు. కఠోరపరచుకున్నటువంటి పురుషుల హృదయాలను మెత్తని చేస్తాడు. మన ఎదుటిగా ఉన్నటువంటి అడ్డుబండల్ని, అడ్డుగోడల్ని, పర్వతాల్లాగా పేరుకొని పోయినటువంటి అడ్డుగోడల్ని ఆయన తొలగింపజేసేస్తాడు. ఒక్క మాట సెలవిస్తే చాలు ఆయన. ఏమండి? అందుకని ఒక పాట కూడా మనం పాడతాం కదా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట నీ కుటుంబాన్ని కడుతుంది. ఒక్క మాట. ప్రియులారా, శత్రువైన రాజు ఎదుట, అన్యుడైన రాజు యొక్క హృదయమే ఏమైపోయిందండి? కరిగిపోయేటట్టు చేశాడు దేవుడు. అసాధ్యమైంది ఏదన్నా ఉందంటారా ఆయనకి? జైల్లో ఉన్నటువంటి వాడు రాజుగారు ఎదుటికి వచ్చేసాడయా. సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? అసలు ఎవరన్నా ఊహించుంటారా? ఫరో ఎదుటికి తేబడ్డాడు. ఫరో యొక్క దయను పొందుకున్నాడు. ఫరో ఎదుటికి దేవుడు తీసుకురావటమే కాదు, ఫరో ఎదుట ఫరోకి సమాధానం చెప్పే స్థాయి కలిగినటువంటి స్థితిలోనికి జ్ఞానాన్ని ఇచ్చి నింపేశాడు. కాబట్టి శ్రమలో ఉన్నటువంటి యోసేపునకు తోడుగా ఉండటమే కాదు, శ్రమల నుంచి తప్పించడమే కాదు, ఫరో ఎదుటికి వచ్చేటట్టుగా దయను చూపించటమే కాదు, ఫరో ఎదుట జ్ఞానంతో, పరలోకపు జ్ఞానంతో నింపేశాడు. ఏం చేశాడమ్మా? దయను, జ్ఞానమును అనుగ్రహించే దేవుడు. నీ పిల్లలకు జ్ఞానం లేదు అనుకుంటున్నావా? అయ్యా మా పిల్లలకు లోక జ్ఞానం లేదు, మా పిల్లలకు దైవ జ్ఞానం లేదు, దైవ చింతన లేదు, అసలు ఏమీ లేదని అనుకుంటున్నావా? ప్రార్థన చేయి. యోసేపులాగా నువ్వుండు. మొదట నీ కుటుంబాన్ని ఆ విధంగా దయతో, జ్ఞానంతో దేవుడు నింపేస్తాడు. ఏమండి? వాక్యం సెలవిస్తూ ఉంది కదా, లూకాసు వార్త 2:52 యేసయ్య ఎదుగుతూ ఉన్నప్పుడు ఎలా ఎదుగుతూ ఉన్నాడంటే, ఆయన వయస్సునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతూ ఉన్నాడు, డెవలప్ అవుతూ ఉన్నాడంట. కాబట్టి ప్రియులారా, గమనిస్తున్నట్లయితే దేవుడు ఇవ్వాలండి దయా, జ్ఞానం. దేవుడు పుట్టించాల దయ. దేవుడు జ్ఞానం ఇవ్వాలి. నువ్వు ఉద్యోగం చేయాలన్నా, చదవాలన్నా, గుర్తుపెట్టుకోవాలన్నా, మార్కులు రావాలన్నా, ఉద్యోగాలు సంపాదించాలన్నా, పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టాలన్నా, ఏదైనప్పటికీ కూడా దేవుని దయ కావాలి, దేవుని కృప కావాలి, దేవుని జ్ఞానం కావాలండి. ఆయన జ్ఞానం కావాలంటే నువ్వేం చేయాలా? నువ్వు గంటల మొబైల్ చూడాలా. నువ్వేం చేయాలా? బాగా ఆడుకోవాలా. చర్చ్ జరిగే టైంలో వాలీబాళ్ళు, ఫుట్బాళ్ళు ఇవన్నీ ఆడుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. యోసేపు దేవుడి దగ్గర ఉన్నాడు, జైలు ఉన్నా కానీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితోనే సహవాసం చేస్తున్నాడు. దేవుడు దయ ఇచ్చాడు. ఏమిచ్చాడు బాబు? జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఇవ్వాలి జ్ఞానం. అప్పుడు మనం ఫస్ట్ వస్తాం, లేకపోతే లాస్ట్ ఉంటాం కదండి. యోసేపుకి దయను, జ్ఞానాన్ని ఇచ్చాడంట. ఫరో ఎదుటికి తేబడి రాజుగారు ఎదుట నిలిచే స్థాయిని ఇచ్చేసాడండి. వాళ్ళ అన్నలందరూ అనుకోవచ్చు కదా, వీడేంద్రా మా మీద టాప్ లెవెల్లో ఉన్నాడు మా ఇంట్లో అని చెప్పేసి కొట్టారు, తిట్టారు, నానా మాటలు అన్నారు, దూషించారు, గుంటలో వేశారు, అమ్మేశారు. ఇక వీడి చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ వినండమ్మా, చాప్టర్ క్లోజ్ అని యొక్క చాప్టర్ని క్లోజ్ చేశారో, దేవుడు క్లోజ్ అయిన దాన్ని మళ్ళీ ఏం చేస్తాడయా? కొన్ని కేసులు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఎవడో వస్తాడు, అదిగో పోలీసు గారు చెప్పారు, ఏమవుద్ది? మళ్ళీ ఓపెన్ చేయి, ఎవడాడు చంపింది మొత్తం కదా. ఒక 10th క్లాస్ కుర్రోడంట, టీవీలో న్యూస్ వస్తుంది చూసారా? సాయి అనేటువంటి కుర్రోడు ఒక ఇంట్లో అక్కడ బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళాడు, కేక్ కూడా తినిపించాడు అమ్మాయికి. కానీ ఆ ఇంట్లో బాగా కోటీశ్వర్లు వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్న డబ్బు దొంగతనం చేయడం కోసం స్కెచ్ చేశాడు. చాలా ప్లాన్డ్గా రాసుకున్నాడంట, ఎట్లా స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడంట, సినిమాల్లో స్క్రిప్ట్ లాగా. ప్రియులారా, తీరా లోపలికి వెళ్ళేటప్పటికల్లా ఇంట్లో ఆ పాప ఉంది, ఆ పాపని చంపేసేసాడు, భయంకరంగా చంపేశాడంట. మొత్తం దోచుకొని వెళ్ళాడు. ప్రియులారా, అది అంత వైరల్ అయిపోయింది చూసారా? ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, దయా, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాలా. లోక సంబంధంగా సంపాదించుకోవాలనేది కాదు. అది చాలా రోజులుగా ఎవరికి అర్థం కాలేదంట. సీసీ కెమెరాల్లో కూడా పడకుండా చాలా నాగ్గా చేశాయంట. ఎంత తెలుగు చూడండి, 10th క్లాస్లోనే.
ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కేసు ఓపెన్ చేశారు, పోలీసులు ఛేదించారు, పట్టుకున్నారు. వీడేం తెలిసిపోయింది. పోలీసులకి లేట్ అవుద్దేమో, కానీ దేవుడికి ఏది లేటు కాదు. ఇతని చాప్టర్ క్లోజ్ అని వాళ్ళు అన్నలు అనుకున్నారేమో, కానీ దేవుడు ఓపెన్ చేశాడు. తగిన సమయంలో ఓపెన్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏం చేయాలంట మనం? ఆయా శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ దేవుడు ఎలా చేస్తున్నప్పుడు ఆయన చేతి కింద ఉండాలా. ఏంది ఎట్లా చేస్తున్నావు అని అనటానికి వీల్లేదు. అందరు అంటారేమో, అన్నయ్య 100 అన్నయ్య నిన్ను తగిన సమయం నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తున్నాడా? నువ్వు హెచ్చించుకుంటున్నావు. నువ్వు నేను దొంగ పనులు చేసావు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దోచుకోను, అబద్ధాలు ఆడు, అవి కుట్రలు చేసావు, నువ్వు సంపాదిస్తే రూపాయి మిగలదు. ఉల్టాగా నీ జీవితంలో అంతకంటే ఎక్కువ ఖర్చు అయిపోద్ది, మొత్తం సమస్యలు గుండా వెళ్ళిపోతావు. ప్రియుల, దేవుడు యోసేపును హెచ్చించాడు. జనాలు అణిచేసారేమో, సొంత వాళ్ళు మత్సరపడ్డారేమో, అతన్ని అమ్మివేశారేమో, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు, తప్పించాడు, దయను జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రియులరా, ఏం చేశాయంట? అవి అనుగ్రహించడమే కాకుండా ఫరో అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును, చివరి మాట చూడండి 10వ వచనం, ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని, దిస్ ఈజ్ ద ఫైనల్ కంక్లూజన్ అండి. ఏంటంట? ఫరో తన ఇంటి మొత్తానికి, ఐగుప్తు దేశం మొత్తానికి, ఏ దేశానికైతే బానిసగా తేపడ్డాడో, ఏ దేశంలో అయితే అవమానాల పాలయ్యాడో, ఏ దేశంలో అయితే జైలు గోడల మధ్య 2 సంవత్సరాల పైగా టైంని వెచ్చించాడో, అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? ఐగుప్తు దేశం మొత్తానికి అధిపతినిగా చేసేసాడు. ప్రియులారా, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తము సాధ్యము. అయితే యోసేపుని ఎందుకు చేశాడు? యోసేపు దేవుని ఎదుట నిజమైన యోసేపులాగా ఉన్నాడు, దేవునితో కలిసి ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, ఆయనపై ఆధారపడుతూ ఉన్నాడు, ఆయనను విడిచి వెళ్ళాల, తన పవిత్రతను కాపాడుకున్నాడు. కొట్టినా తిట్టలా, కొట్టిన బూతు పురాణం ఎత్తుకోవాలా, ఎవడరా మీరు అంటుందని చెప్పేసి బూతులో మాట్లాడినట్టుందా బైబిల్లో? లేదు. వాళ్ళ కొట్టి హింసించి గుంటలో పడదు వస్తే ప్రార్థన చేసుకున్నాడేమో నేను అనుకుంటున్నాను. అమ్మేస్తుంటే 20 వెండి నాణాలకి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడేమో. ప్రభువా నీ చిత్తం, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తానయా, నేనేం చేయలేని అసహాయుడుగా ఉన్నాను ప్రభువా, నువ్వు నీ హస్తాల్లో తీసుకొని నడిపించు అన్నాడేమో. అప్పుడు ప్రభు అని ఉంటాడు, అయ్యా మొత్తం నేను చూసుకుంటా, నువ్వేం బాధపడద్దు. వీళ్ళు ఎన్ని ప్రణాళికలు పన్నినా నా ప్రణాళిక డిఫరెంట్గా ఉంది నీ పట్ల, మనుషులను ఆలోచించబా, వాళ్ళని చూసి నువ్వు ఆలోచన చేయొద్దు, బాధపడొద్దు అని అన్నాడేమో. పోతిఫర్ ఇంట్లో డెవలప్ అవుతా ఉంటే ఓహో ఇక్కడే ఆశీర్వదిస్తాడే దేవుడు అనుకున్నాడేమో యోసేపు. కానీ దేవుడు ఆలోచన అది కాదు. పోతిఫర్ ఇంట్లో ఉన్నతమైన వ్యక్తిగా ఉండటం కాదు. ఒరే వచ్చినట్టే అందిన ఉద్యోగం ఏమైపోయింది? పోతిఫర్ భార్య జైలుకి పంపించేసింది నిందేసి. ఒరే ప్రభు ఏంది ప్రభు ఈ విధంగా అయింది అని అన్నాడా? ఎక్కడనలా. జైల్లో బాధను అనిపిస్తున్నటువంటి సమయంలో ఏంది ప్రభు జైలు మధ్య ఉండాల్సి వచ్చిందే ఈ రోజున, నిన్ను నమ్ముకున్న పాపానికి. మనందరం అంటుంటాం కదా, యేసు ప్రభు ప్రార్థన చేసాం, మా ఆరోగ్యాలు బాగాల, మా పిల్లల ఆరోగ్యాలు బాగాల, మా ఇంట్లో ఏందో ఏమీ అన్నీ బాగా కుదట్లా కదా. మన భాష శైలి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా. యేసు ప్రభు నమ్ముకుంటే అన్నీ బాగవుతాయి. యేసు ప్రభు నమ్ముకున్నా కానీ మాకేందో ఏమి మంచి జరగట్లా. ఏంటంటే ఏం జరగాలంటే వీళ్ళకి యేసు ప్రభు నమ్మితే శ్రమలు అని చెప్తుంటే మంచి జరిగేది ఏంది? చెడే జరుగుతుంది నీ జీవితంలో, జరగనే దాని పక్క జరగనే. దేవుడు తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు కదా. పోతిఫర్ ఇంట్లో టాప్ లెవెల్లో ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేవాడేమో. కానీ అక్కడి నుంచి నిందేసి జైలుకి వెళ్ళి జైల్లో ప్రాసెస్ జరిగి అక్కడి నుంచి ఫరో ఎదుటికి తేబడి చివరికి ఫరో ఏం చేశాడు? ఒరే నాయన అసలు నేను కాదురా టాప్ లెవెల్లో ఉండాల్సింది, నువ్వు ఉండాలిరా బాబు అని పక్కన సింహాసనం వచ్చి కూర్చో అన్నాడు. ఐగుప్తు దేశం మొత్తానికి హెడ్ అని చేసాడు. ఈ రోజున ప్రియులారా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడొద్దు, బెదరొద్దు. నీకున్న చిన్న ఉద్యోగాన్ని నమ్మకంగా చెయ్యి. నీకు ఇచ్చిన చిన్నపాటి చదువుని నమ్మకంగా చదువు. నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నావు, నమ్మకంగా చెయ్యి. నువ్వు పక్కోళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు, నమ్మకంగా చెయ్యి, యథార్థంగా చెయ్యి. నువ్వు 10 రూపాయలు దేవునికి ఇవ్వడం కోసం దాచిపెడుతున్నావా, నమ్మకంగా చెయ్యి, దొంగతనంగా కాదు. మనుషులు చూస్తారని కాదు, దేవుడు చూస్తున్నాడు.
యోసేపు తన యొక్క అవమానాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి యొక్క వేదనలో నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. మొదట ఏంటంట? ఏం చేశాడమ్మా? దేవుడు తోడుగా ఉన్నాడు. రెండోది ఏం చేశాడు దేవుడు? రెండోది శ్రమల్లో సైతం అతన్ని వదిలిపెట్ల, తప్పించాడు. మూడోది ఏం చేశాడమ్మా? దయను జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఫరో ఎదుట. నాలుగోది ఏం చేశాడు? ఐగుప్తు దేశం మొత్తానికి, అంతేకాకుండా ఫరో ఇంటికి కూడా ఏం చేశాడు బాబు? అధిపతినిగా చేశాడు. ఈరోజున నా జీవితాలు యోసేపు వలె ఆశీర్వదించబడాలి అంటే మరి ప్రభు కోసం యోసేపు వలె జీవిద్దామా? అట్టి గొప్ప కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేస్తాం ప్రియులారా.